ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. మనం లాస్ట్ టైం 21 డేస్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఛాలెంజ్ చేసి వెయిట్ అయితే నాతో పాటు చాలా మంది రెడ్యూస్ అయ్యారు. నేనైతే 21 డేస్‌కి 4 కేజీస్ రెడ్యూస్ అయ్యానని మీకు అందరికీ తెలుసు. ఎవరైతే నా వీడియోస్ ఫాలో అయ్యి ఉంటారో. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఫస్ట్ ఒక్కసారి మన ఛానల్‌లోకి వెళ్లి ప్లే లిస్ట్‌లో 21 డేస్ ఛాలెంజ్ విత్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఉంటుందండి. ఫస్ట్ వెళ్లి అవైతే చూడండి. అన్నిట్లోనూ నేను సజెషన్స్, టిప్స్ ఏమేమి తిన్నాను, ఎలా తింటే తగ్గుతారు అవన్నీ కూడా షేర్ చేశాను. ప్రతి వీడియో కూడా ఇన్ఫర్మేషన్ వీడియో. సో, దాని కంటిన్యూషనే ఇది. ఏంటంటే అందరూ కూడా వెయిట్ రెడ్యూస్ అవుతారండి. చాలా మంది కొంతమంది ఏంటంటే డైట్స్ ఏవంటే అవి చేస్తారు. క్రాష్ డైట్స్ అని అంటే 1 మంత్‌లో 10 కేజీస్ రెడ్యూస్ అయిపోవడం. నేనేంటంటే ఇప్పుడు చెప్పేది మనం వెయిట్ చాలా స్లోగా రెడ్యూస్ అవ్వడమే మంచిదండి మన బాడీకి కానీ. సో, ఎక్కువ ప్రెషర్ పెట్టుకొని మనం వెయిట్ ఎక్కువ రెడ్యూస్ అయిపోకూడదు. నన్నడిగితే మంత్‌కి 5 కేజీస్ అనేది ఎనఫ్. కొంతమందేంటంటే మంత్‌లో 10 కేజీస్ అయిపోతారు. కొంతమంది అసలు చూస్తాం థంబ్‌నెయిల్స్‌లో 10 కేజీస్ ఇన్ 10 డేస్ అని కూడా పెడతారు. ఇట్స్ నాట్ పాసిబుల్. ఇన్‌కేస్ ఇది పాసిబుల్ అయితే ఖచ్చితంగా అది ఏంటంటే లాంగ్ టర్మ్‌లో ఉండదు. వెంటనే మళ్ళీ మనం వెయిట్ అయితే గెయిన్ అయిపోతాము. మన వీడియోస్ అయితే అలా ఉండవండి. నేనెప్పుడూ కూడా వెయిట్ రెడ్యూస్ అవ్వాలంటే ఖచ్చితంగా బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకొని అండ్ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేసి వెయిట్ అయితే రెడ్యూస్ అయ్యాను. 4 కేజీస్ అయ్యాను 20 డేస్‌లో. సో, బేస్డ్ ఆన్ మీ వెయిట్ అనమాట. ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి నేను స్టార్ట్ చేసేటప్పుడు 84 నేను ఎండ్ చేసినప్పుడు 80 కేజీస్ అనమాట. సో, నేనేంటంటే మంత్‌లో 5 కేజీస్ టు 6 కేజీస్ రెడ్యూస్ అయినా ఏమీ కాదు. నేను ఎందుకంటే హెవీ వెయిట్‌లో ఉన్నాను కాబట్టి. ఇన్‌కేస్ కొంతమంది 60స్‌లో ఉన్న వాళ్ళు గూడా వాళ్ళ హైట్‌కి తగ్గట్టు ఇంకొంచెం రెడ్యూస్ అవ్వాలి అనుకుంటారు గదా! 60స్ ఉన్నవాళ్ళు 55కి రావాలి అనుకుంటారు గదా! వాళ్ళు 1 మంత్‌లో 5 కేజీస్ రెడ్యూస్ అవ్వకండి. కొంచెం స్లోగా అవ్వండి. ఫస్ట్‌లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ అయిపోతాము. ఈరోజు మనది ఏం వీడియో అంటే ఎవరైనా వెయిట్ రెడ్యూస్ అయ్యుంటారు గదా! దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అన్నది మన వీడియో. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే చాలా ఉన్నాయండి. నేనైతే అసలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నీ కూడా నేను ఒక 11-12 స్టెప్స్ అయితే చెప్తాను. అందులో ఒకటే ఒకటి కాస్ట్ అంటే మనం తినేది మనం కొనుక్కోవాలి కాబట్టి. మిగతా అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. చూస్తే దానొక బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఇవాళ ఏమేమో తెలుసుకుందాము. సో, నేను చెప్పాను కదా! ఒక 12-13 పాయింట్స్ ఎవ్రీడే ఇవి. అండ్ చాలా సింపుల్‌గా ఉంటాయి. చూస్తే అబ్బా! ఇంత ఈజీనా వెయిట్ లాస్ అయింది. మనం మెయింటైన్ చేసుకోవడం ఇంత ఈజీనా అని మీకే అనిపిస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేనైతే ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అయితే ఫాలో అవుతున్నానండి. నాకు ఇప్పుడున్న హాబిట్ కాదు. ఎప్పటినుంచో ఉన్న హాబిట్ కాబట్టి నేనైతే అదే ఫాలో అవుదామని అదే చేస్తున్నాను. అదే చేశాను కూడా. దాని ద్వారా నేను 4 కేజీస్ అయితే రెడ్యూస్ అయ్యాను. ఇంకా అసలు నా వెయిట్‌కి నేను 75 నా హైట్‌కి నేను 75 కేజీస్ అయితే ఉండాలి. ఇంకా 5 కేజీస్ అయితే రెడ్యూస్ అవ్వాలి. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోస్‌లో అయితే పోస్ట్ చేస్తాను. ఏమేమి తింటాను. ఈ వెయిట్ అనేది చాలా తక్కువ అన్నమాట. ఈ 5 కేజీస్ అనేది టైం ఎక్కువ పడుతుంది. ఫుడ్ అనేది చాలా తక్కువ తింటూ మనం వెయిట్ లాస్ అనేది అవ్వాలి. తక్కువ తింటున్నామంటే ఫుడ్ తక్కువ తినడం కాదు. పోర్షన్ కంట్రోల్ చేసుకొని చేయాలన్నమాట. అవన్నీ కూడా నేను కమింగ్ వీడియోస్‌లో షేర్ చేస్తాను. ఇవాళ వీడియోలో ఏంటంటే తగ్గిన వెయిట్‌ని మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది చెప్పబోతున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అనేది చేయండి. అలవాటు లేకపోతే జస్ట్ మీరొక 1 వీక్ ట్రై చేయండి. రిజల్ట్స్ చూసి మీకే అలవాటయిపోతుంది. ఫస్ట్ అయితే 12:12 రేషియో చేయండి. అది అందరికీ కామన్. ఈజీగా చేయొచ్చు కాబట్టి. ఆ తర్వాత ఏంటంటే ఒక 12:12 ఒక 3 డేస్ చేయండి. ఆ తర్వాత ఒక 1 అవర్ ఫాస్టింగ్ పీరియడ్ పెంచుకొని, ఆ తర్వాత ఒక 3 డేస్ తర్వాత వన్స్ మీకు అలవాటు అయిపోయిందనుకోండి పెద్ద కష్టం అనిపించదు. స్టార్టింగ్‌లో కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ బెనిఫిట్స్ మాత్రం చాలా బావుంటాయండి. మన పూర్వకాలంలో వాళ్ళందరూ ఇదే చేశారు కాబట్టి వాళ్ళు హెల్తీగా ఉన్నారు. నేనైతే దాన్నే చూజ్ చేసుకున్నాను. మనం ఎలా అన్నా వెయిట్ లాస్ అవ్వచ్చు. కొంతమంది చాలా తక్కువ తినేసి వెయిట్ లాస్ ఈజీగా అయిపోతూ ఉంటారు. మంత్‌లో 10 కేజీస్, 12 కేజీస్ అని. బట్ అదే విధంగా వీక్ కూడా అయిపోతారనమాట. చాలా తొందరగా వీక్ అయిపోతారు. వాళ్ళ బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉండదనమాట. ఎందుకంటే తక్కువ తక్కువ తింటారు. అండ్ రైసే తీసుకోవచ్చు వాళ్ళు. తక్కువ తిని ఎవరైనా తగ్గిపోతారు, వీక్ అయిపోతారు. సో, హాస్పిటలైజ్ అయిపోతారు. అలా కాకుండా బ్యాలెన్స్‌డ్‌గా తింటూ మనం ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అవన్నీ కూడా మనం వీడియోస్‌లో షేర్ చేశాను. ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అన్నాం కదా అని చెప్పి ఏది పడితే అది తినేయకూడదనమాట. ఫస్ట్ చాలామంది ఏంటంటే ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అంటే అరే! ఎప్పుడు తింటున్నాము అనేది మ్యాటర్ కానీ ఏమేమి తింటున్నాం అనేది మ్యాటరే కాదనుకుంటారు. బట్ నేను చెప్పేదేంటంటే ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్‌లో కూడా మీరు 3 మీల్స్ తీసుకోండి. బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడు కూడా స్కిప్ చేయకండి. నన్ను ఆల్రెడీ చాలామంది కమెంట్స్‌లో అడిగారు, "అక్క మీరు ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ 11-7 వరకు చేస్తున్నారు కదా! బ్రేక్‌ఫాస్టే తింటున్నారా?" అని. నేను బ్రేక్‌ఫాస్ట్ తింటాను, లంచ్ తింటాను. సమ్‌టైమ్స్ స్నాక్స్ తీసుకుంటాను. డిన్నర్ అయితే కంపల్సరీ అనమాట. అన్నీ కూడా తింటూ తగ్గాను. సో, 12:12 నుంచి కొంచెం పెంచుకోండి.
అది కూడా మీరు మీ కడుపుకి 80% తినండి. ఇది మంచి సజెషన్, మంచి టిప్ కూడా వెయిట్ లాస్‌కి మెయింటైన్ చేయాలన్నా కూడా 80% తిని రిమైనింగ్ 20% అయితే ఖాళీగా పెట్టుకోవాలి. ఇంకొకరొచ్చి మిమ్మల్ని లంచ్‌కి కానీ, డిన్నర్‌కి కానీ వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తే మీరు వెళ్లి వాళ్ళ ఇంట్లో తినాలి. అంత ఖాళీ అయితే పెట్టుకోవాలి. ఇది నంబర్ 1 టిప్. వెయిట్ లాస్ అవ్వాలన్నా, వెయిట్ మెయింటైన్ చేయాలన్నా ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుందండి. సో, 18:20 ఈ రేషియో అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ మనం తినేది కూడా ఏది పడితే అది తినకూడదు. పోర్షన్ కంట్రోల్ ఉండాలన్నమాట. సో, పోర్షన్ కంట్రోల్ అన్నానంటే మీరు ప్లేట్‌లో అన్నీ ఉండాలి. ఫైబర్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి. ఈ 3 మంచిగా ఉండాలండి. అండ్ దీంతో పాటు నేనైతే ఇన్కల్కేట్ చేసుకునేది ఏంటంటే మీ బ్రేక్‌ఫాస్ట్‌లో కొంచెం ఏదో ఒక సీడ్స్ యాడ్ చేసుకొని, మీరు నట్స్ కానీ, సీడ్స్ కానీ సో, నేను నట్స్, సీడ్స్ అన్నానంటే బాదం పప్పు, జీడిపప్పు ఇవి తింటేనే కాదండి. గ్రౌండ్ నట్స్ దీంట్లో కూడా మనకి ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువుంటాయి. అంటే ఒరిజినల్‌గా వచ్చే ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్ బాడీకి. అది కూడా ఎర్లీ మార్నింగ్. అంటే ఎర్లీ మార్నింగ్ ఏదో కొంచెం వాటర్ తాగేస్తాం కదా! ఆ తర్వాత డిటాక్స్ వాటర్ తీసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మీ బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పుడు ఏదో ఒక నట్స్ రోజు పల్లీలన్నా కూడా పల్లీలు చాలా మంచిదండి మన హెల్త్‌కి. చాలా మంది అనుకుంటారు పల్లీలు తినడం వల్ల వెయిట్ గెయిన్ అయిపోతారని. అస్సలు అవ్వరండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు బాదం పప్పు, జీడిపప్పు కొనుక్కోవాలంటే అందరికీ ఉండదు. కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈవెన్ నేను కూడా కొన్ని సార్లు స్కిప్ చేస్తాను. కొనుక్కొచ్చేటప్పుడు చిన్న ప్యాకెటే కొనుక్కొస్తాను. అలా అన్నీ చూస్తూ ఉంటాం కదా! అలాంటి వాళ్ళకేంటంటే గ్రౌండ్ నట్స్ అనేది చాలా బాగా పనికొస్తుంది. మీరు కూడా నా లాస్ట్ ఇంటర్మీడియేట్ సీరీస్ గాని చూసుంటే నేను మోస్ట్‌లీ 21 డేస్, 10 డేస్ అయితే గ్రౌండ్ నట్సే తీసుకున్నాను బ్రేక్‌ఫాస్ట్‌కి. సో, వాటిని ఏంటంటే మీరు రోస్ట్ చేసి పెట్టేసుకొని కొంచెం ఒక పిడికెడన్నా తినొచ్చు మార్నింగ్‌తో. ఇన్‌కేస్ రోస్టెడ్‌వి నచ్చకపోతే మీరు ముందు రోజు అవి సోక్ చేసుకొని ఇప్పుడు బాదం పప్పు ఎలా సోక్ చేసుకుంటామో అలా సోక్ చేసుకొని మార్నింగ్ ఒకసారి వాష్ చేసుకొని అవి తినేసేయండి. చాలా మంచిదండి. సో, ఇవి కూడా మీరు మంచిగా మీ డైట్‌లోని పెట్టుకోండి. డైట్ అని కాదు గానీ మీ హెల్తీ లైఫ్ స్టైల్‌లో బ్రేక్‌ఫాస్ట్‌లో కొంచెమన్నా తీసుకోండి. సీడ్స్ ప్లేస్‌లో ఈ గ్రౌండ్ నట్స్ తీసుకున్న చాలా మంచిదండి. చనా తీసుకున్నా కూడా ప్రోటీన్ వస్తుంది. సో, మనము బాదం, జీడిపప్పు కొనుక్కోలేని వాళ్ళు గ్రౌండ్ నట్స్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ తింటున్నాం కదా అని చెప్పి ఓవర్‌గా తినకూడదని చెప్పాను కదా! అని తినే ఫుడ్ కూడా టైమ్ టు టైమ్ తినాలి. ఇవాళ 11:00 తింటున్నామంటే రేపు కూడా 11:00కే తినాలి. ఇవాళ 2:00కే తింటుంటే రేపు కూడా 2:00కే తినాలి. సో దట్ ఏంటంటే మెటబాలిజం బూస్ట్ అవ్వడానికైతే బాగా యూజ్ అవుతుంది. సేమ్ టైమ్ కూడా మెయింటైన్ చేయండి. ఇది కూడా ఒక టిప్పు. అండ్ తినేటప్పుడు ఎప్పుడు కూడా కింద కూర్చొని తినడానికి ట్రై చేయండి. నేనైతే మీరు చూస్తుంటే వీడియోస్‌లో నిలబడుకొని కానీ అలా తింటాను కానీ మీకు చూపించేంత వరకే. ఆ తర్వాత అయితే నేను మోస్ట్‌లీ సోఫా గానీ, చైర్ కానీ యూజ్ చేయనండి. కిందే కూర్చొని తింటాను. అది కూడా వన్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ అనమాట నాకు. అండ్ బట్టలు ఉతకడం కూడా నేను చేత్తోనే వాష్ చేసుకుంటాను. ఇదంటే ఎక్సర్‌సైజ్ చేయలేనప్పుడు ఇవన్నీ నాకు ఇంకో ఎక్సర్‌సైజ్ లాగా అయిపోతుందనమాట. చక్కగా కింద కూర్చొని ప్లేట్‌లో పెట్టుకొనైతే తింటాను. అండ్ పోర్షన్ కంట్రోల్ అయితే చేసుకుంటా. అండ్ తినేటప్పుడు ఏంటంటే ఆ అంటే మనం నవలడం అనేది చాలా స్లోగా ఉండాలన్నమాట. మీరు టీవీ పెట్టుకొని గాని, ఫోన్ పెట్టుకొని గాని తింటూ ఉంటే మనం ఎంత తింటున్నాం అనేది తెలీదు. కొన్నిసార్లు మనకి 100% కావాల్సింది 150% కూడా తినేస్తామనమాట. మనకు నచ్చిన ఫుడ్ ఉంటే కొంచెం హెవీగా తింటాము. నచ్చిన ఫుడ్ ఉంటే కొంచెం తక్కువగానే తింటాం కదా! బట్ తినే ప్లేట్ కూడా నేను పెద్ద ప్లేట్ పెట్టుకోకుండా మీడియం సైజ్ ప్లేట్ పెట్టుకొని, పోర్షన్ కంట్రోల్ చేసుకొని, కింద కూర్చొని కొంచెం కొంచెంగా తినండి. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎంత తీసుకుంటున్నాం అనేది కూడా మ్యాటర్ కాదండి. నిదానంగా మనం నమిలితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకోసారి ఎప్పుడైనా ఫుల్‌గా మాట్లాడదాం దాని గురించి. సో, ఫుడ్ గురించయితే చెప్పాను గదా! సో, బ్యాలెన్స్‌డ్‌గా తీసుకోండి. బ్యాలెన్స్‌డ్‌గా అంటే ఫైబర్ గూడా ఉండాలనమాట మీ దాంట్లో. అండ్ ప్రతి మీల్‌లో గూడా ప్రోటీన్ గూడా చూసుకోండి. ముఖ్యంగా లంచ్ టైమ్‌లో. బ్రేక్‌ఫాస్ట్ కొంచెం ఎక్కువగానే తీసుకోండి. బ్రేక్‌ఫాస్ట్ కన్నా కొంచెం తగ్గించండి. డిన్నర్ చాలా అంటే చాలా లిమిట్‌గా తీసుకోవాలన్నమాట. అండ్ డిన్నర్ ఎప్పుడూ కూడా 7 ఆర్ 7:30 మ్యాక్స్ 8 దానికన్నా అయితే మించకండి. ఇన్‌కేస్ మీకు 8:30, 9 అయిపోయిందంటే అని స్కిప్ చేసేయండి. నేనైతే ఇదే చెప్తాను. అండ్ నేను కూడా అదే చేస్తాను. సో, ఏంటంటే మనం మోస్ట్‌లీ 7:30 లోపల తినేయాలి. మనతో పాటు మన ఇంట్లో వాళ్ళు కూడా ఈ అలవాటు చేయండి. చాలా మంచి అలవాటు. ఈ డిన్నర్ అనేది ఎప్పుడు కూడా లేట్ నైట్ చేయకూడదు. ఇది కూడా ఒక మంచి టిప్ అనమాట. వెయిట్ మెయింటైన్ చేసుకోవాలన్నా, లాస్ చేయాలన్నా. అండ్ ఇంకోటేంటంటే ఎవ్రీ మీల్ తర్వాత వాకింగ్ కంపల్సరీగా చేయండి. సో దట్ ఏంటంటే ఎక్స్‌ట్రా ఫ్యాట్ మన బాడీలో ఫార్మ్ అవ్వకుండా అయితే హెల్ప్ చేస్తుంది. ఎప్పుడు కూడా మనం వాకింగ్ చేయాలి. ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. ఎప్పుడు కూర్చొని ఉండకండి. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా అంటే ఒక హాఫ్ అన్ అవర్ కదా! ఈ హాఫ్ అన్ అవర్ తర్వాత నేను అట్‌లీస్ట్ ఒక 5 మినిట్స్ అన్నా వాక్ చేస్తాను. మీకు ఎప్పుడైతే ఎక్కువ సేపు కూర్చున్నాను అనిపిస్తుందో, కనీసం మీరు వెళ్లి మీ ల్యాప్‌టాప్ తెచ్చుకోవడానికో, ఫోన్ తెచ్చుకోవడానికో, లేకపోతే వాటర్ తెచ్చుకోవడానికో అట్‌లీస్ట్ ఒక 2 మినిట్స్ అన్నా వాక్ చేయండి. ఇన్‌స్టాంట్‌గా ఒక 1 అవర్ కన్నా ఎక్కువైతే ఒక్క దగ్గర కూడా కూర్చోకండి. అండ్ ముఖ్యంగా తిన్న తర్వాత.
ఒక బ్రేక్‌ఫాస్ట్ అనుకోండి. బ్రేక్‌ఫాస్ట్ తిన్న తర్వాత ఒక 15 మినిట్స్ గ్యాప్ ఇచ్చి, ఆ తర్వాత అయితే ఒక 5-10 మినిట్స్ నాట్ మోర్ దెన్ దట్. సో, 10 మినిట్స్ అయితే మీరు 1000 స్టెప్స్ వేస్తారు. అంతకన్నా ఎక్కువ అవసరమే లేదండి. 10 మినిట్స్ అయితే వాక్ చేయండి. ఏదో ఒకటి వాక్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడుతూ కానీ, లేకపోతే ఇంకేమైనా చేస్తూ కానీ, మోస్ట్‌లీ మన రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ అవన్నీ చూస్తూ ఉంటాం కదా! స్క్రోల్ చేస్తూ, ఆ టైంలో అలా వాక్ చేసుకుంటూ చూడండి. ఒక మంచి టిప్ అనమాట. తిన్న తర్వాత వాకింగ్ చేయడం. అంటే ఫిజికల్ ఎక్సర్‌సైజ్ అనమాట. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. నన్ను గూడా వీడియోస్‌లో చాలా మంది అడిగారు. "అక్క వాకింగ్ చేస్తే సరిపోతుందా? ఎక్సర్‌సైజ్ కూడా చేయాలా?" అని చెప్పి. నన్నడిగితే వాకింగ్ ప్లస్ ఎక్సర్‌సైజ్ అనేది కంపల్సరీ అండి. వాకింగ్ ఏంటంటే మనం మొత్తం బాడీని కదిలిస్తుంది. బట్ ఓవర్‌గా కదిలిచ్చదు కాబట్టి ఏదైనా సర్టెన్ పార్ట్ తగ్గాలి. సపోజ్ మీకు కాళ్ళే తగ్గాలి, లేకపోతే చేతులే తగ్గాలి, లేకపోతే ఇక్కడ చెస్ట్ దగ్గర తగ్గాలన్నా, బ్యాక్ దగ్గర తగ్గాలన్నా, ఇక్కడ నా పార్ట్ తగ్గాలంటే ఖచ్చితంగా ఎక్సర్‌సైజ్ చేయాలి. వాకింగ్ వల్ల అయితే అంత యూజ్ ఉండదు. సో, మీరు రోజు చేయలేకపోయినా 7 డేస్ కదా వీక్‌కి 4 డేస్ అట్‌లీస్ట్ 4 డేస్ ఒక 20 మినిట్స్ టు 30 మినిట్స్ చేసుకున్నా చాలు. అండ్ ఇంకేంటంటే ఎప్పుడైనా స్టెప్స్ ఎక్కేటప్పుడు లిఫ్ట్ కాకుండా ఒక 3 ఫ్లోర్స్ వరకైతే స్టెప్స్ ఎక్కడానికి ట్రై చేయండి. సపోజ్ 5, 6 ఫ్లోర్స్ ఎక్కాలి అనుకుంటే ఆ టైంలో అయితే లిఫ్ట్ ఇంక తప్పదనమాట. 6 ఫ్లోర్స్ ఒకేసారి ఎక్కలేము గదా! అలవాటు లేని వాళ్ళైతే. సో, ఒక 3 ఫ్లోర్స్ అయితే ఉంటే ఖచ్చితంగా అయితే మీరు లిఫ్ట్ అయితే యూజ్ చేయకుండా ఇలా మెట్లెక్కడానికి కానీ అలా ట్రై చేయండి. ఇంట్లో కూర్చొని లేవడానికి ట్రై చేయండి. మీ చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ బట్టలు గాని ఉతకండి. కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి పెట్టుకోండి. నేను కూడా వర్కింగ్ వుమెనే ప్లస్ యూట్యూబ్ చేసుకుంటున్నాను. నాకొక బాబున్నారు. అండ్ కుకింగ్ చేసుకోవాలి. అన్నీ చేసుకుంటూ నేను ఇది కూడా చేస్తున్నానంటే అదొక ఫిజికల్ యాక్టివిటీ అనమాట. ఇప్పుడు కూడా ఆల్రెడీ చెప్పాను గదా! ఈ వీడియో చేయడానికి నాకు ఆల్‌మోస్ట్ ఒక 30-40 మినిట్స్ అయితే పడుతుంది కంటిన్యూయస్‌గా. ఆ తర్వాత నేను ఏంటంటే గమ్మున వెళ్లి మళ్ళీ పని కూర్చొని నా పని చేసుకోకుండా అట్‌లీస్ట్ ఒక 5 మినిట్స్ వాక్ చేసి కొంచెం వాటర్ తాగేసి నా వర్క్ అయితే చేసుకుంటాను. ఇలా మనం మనం మోటివేట్ చేసుకోవాలనమాట. ఎవరో వచ్చి మనల్ని మోటివేట్ చేయరు. సో, అదొకటి అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మార్నింగ్ లేవగానే ఫస్ట్ టీ, కాఫీ ఇవన్నీ మానేసి నేను అలాగే చాలా వీడియోస్‌లో చెప్పాను. మళ్ళీ మీరు కానీ వెయిట్ మెయింటైన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక 750-800 ఎంఎల్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి ఎర్లీ మార్నింగ్. అది కూడా రూమ్ టెంపరేచర్ ఉండాలి. మరీ చల్లగా ఫ్రిడ్జ్‌లో వాటర్ తీసుకోకూడదు. అంటే కొన్ని ప్లేసెస్‌లో ఏంటంటే చాలా చల్లగా ఉంటుంది. క్లైమేట్ వల్ల మార్నింగ్ వాటర్ కూడా చాలా కూల్‌గా ఉంటుంది. అలా తాగకుండా కొంచెం మనము స్టవ్ పైన వెలిగించుకొని ఒక లుక్ వార్మ్ వాటర్ వచ్చేలాగా గోరువెచ్చగా వచ్చేలాగా ఒక చెంబు నిండా తాగండి. నేనైతే ఒక 800 ఎంఎల్ టు 1 లీటర్ అయితే తాగేస్తాను మార్నింగ్‌తోను. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో, నేనైతే ఇంక నా డే 8థ్ ఆర్ 9థ్ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఆల్రెడీ వాటర్ యొక్క ఇంపార్టెన్స్. ఎర్లీ మార్నింగ్ ఇలా తాగడం వల్ల మన పొట్టలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి. సో, వెయిట్ లాస్‌కి బాగా యూజ్ అవుతుంది. ఇదొక మంచి టిప్ అనమాట. నేను ఇన్ని చెప్పాను కదా! ఏది ఫాలో అయినా అవ్వకపోయినా ఎర్లీ మార్నింగ్ లేవగానే వాటర్ తాగడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అయితే పక్కా చేయండి. సో, 14:10 అన్నా చేయండి. లేకపోతే మీకు బాగా ఇంకా ఫ్లెక్సిబుల్‌గా ఉన్నారు అంటే 16:8 రేషియో అనమాట. ఈ 2 బాగా వర్క్ అవుతాయి. అండ్ అన్నం తిన్న తర్వాత ఖచ్చితంగా వాకింగ్ చేయండి ఎవ్రీ మీల్ తర్వాత. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నైట్ టైమ్ తొందరగా మనం డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా! ఆఫ్టర్ 8 తర్వాత మీకు తినాల్సిన అవసరం వచ్చిందనుకోండి, ఆ డిన్నర్‌ని స్కిప్ చేయండి. ఏమి కాదు కానీ ఏది పడితే అది మాత్రం తినకండి. సో, ఈ 4 అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. దీనన్నిటితో పాటు స్లీప్. స్లీప్ అనేది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఈవెన్ నేను కూడా సమ్‌టైమ్స్ ఏంటంటే మా బాబు నిద్రపోతారు కొన్నిసార్లు 9:00కే అప్పుడేం చేస్తాను రీల్స్ అని, షార్ట్స్ అని, యూట్యూబ్ వీడియోస్ కోసమని ఏదో ఒకటి 11 ఆర్ 11:30 సమ్‌టైమ్స్ అయిపోతుంది. అదే బాబు కానీ 10:30 కానీ నిద్రపోకపోతే అరే! వీడు ఇంకా నిద్రపోలేదని చెప్పి వాడు నిద్రపోయినప్పుడు వెంటనే నిద్రపోతారనమాట. అబ్బా! టైం 10:45 అయిపోయింది నేను నిద్రపోవాలి అని చెప్పి. అదే బాబు 8:30కో, 9కో నిద్రపోతే నేను స్క్రోల్ చేసుకుంటే టైమే చూసుకోను 11:30 ఈవెన్ ఆ మిస్టేక్ నేను కూడా చేస్తాను. బట్ వెయిట్ లాస్ కోసం ట్రై చేసేవాళ్ళు కానీ, వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్ బాగా ఉండాలి అంటే, బట్ నైట్ టైమ్స్‌లో అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ అన్నా నిద్రపోకముందు హాఫ్ అన్ అవర్ బిఫోర్ అయినా ఫోన్స్ యూజ్ చేయకుండా ఉండండి. ఇది నాకు తెలిసి కొంచెం కష్టమే ఎవరికన్నా. ఎందుకంటే నౌ-ఎ-డేస్ ప్రతి ఒక్కరు ఏంటంటే మొబైల్ అక్కడ పక్కన పెట్టి నిద్రపోతాము. పక్కనే ఉంటుంది అసలు నిజం చెప్పాలంటే. సో, మనం చూస్తూనే ఉంటాం. ఈ ఒక్క అలవాటు కొంచెం మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అందరికి. ముఖ్యంగా మన ఐ హెల్త్‌కి, మన హెల్త్‌కి.
సో, నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఏంటంటే నిద్ర కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఫోను చూసి నిద్రపోవడం వల్ల. నేనైతే ఒక 7-8 అవర్స్ పక్కన నిద్రపోవాలి. నేనైతే మాక్సిమం మినిమమ్ అయితే ఖచ్చితంగా నేను 7 అవర్స్ అయితే నిద్రపోతాను. మాక్సిమం సమ్‌టైమ్స్ బాగా అలసిపోతే 9 అవర్స్ కూడా పడుకుంటాను. ఆ డేస్ కొంచెం లేట్‌గా లేవడం వల్ల అన్నీ లేట్‌గా అవుతాయి. బట్ ఇట్స్ ఓకే. ఏదో వీక్‌లో 1 ఆర్ 2 డేస్ అలా అయిందని చెప్పి నేను ప్రతిరోజు అయితే డైట్ ఇవన్నీ చేయకుండా అయితే మానేయను. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. ఇది డైట్ కాదు మనం చేసేది. వెయిట్ లాస్ కాదు. సో, మనం లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలనుకుంటున్నాము. లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసేటప్పుడు ఆటోమేటిక్‌గా వెయిట్ లాస్ కూడా అయిపోతాము. మీలో ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు నా వెయిట్ లాస్ సీరీస్ కానీ చూసుంటే మీకు అర్థమై ఉంటుంది. నేను ప్రతి వీడియోలోనూ అన్నీ ఇన్ఫర్మేటివ్‌గా ప్రతిదీ తింటూనే తగ్గాము. రైస్ తింటూనే ఉన్నాను. మీరు చూస్తే ఆయిలీ ఫుడ్స్ కూడా బాగా తీసుకున్నాను నేను. ఆ 21 డేస్‌లో ఒక 5 టైమ్స్ అయినా తీసుకున్నాను. అండ్ ఇంకేంటంటే, ఈ వెయిట్ మెయింటైన్ చేసుకునేటప్పుడు కొంతమందేంటంటే డీమోటివేట్ ఎక్కువైపోతారు. అబ్బా! రోజు చేయాలా ఇవన్నీ చేస్తేనే తగ్గిపోతామా అంటే, సో, మనం చేయాలండి. మనం హెల్తీగా ఉండాలి. ఈ మధ్య కాలంలో చూస్తే 30+ వాళ్ళకి కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, వెనకాల బ్యాక్ పెయిన్ అన్నీ వస్తున్నాయి. అలా మనం ఉండకూడదంటే కొన్ని కొన్ని అయితే చేంజ్ చేసుకోవాలి. సో, అందుకోసమే నేను ప్రతి వీడియోలో కూడా మీకు ఏదో ఒకటి నాకు తెలిసింది నేను ఫాలో అయ్యి నాకు మంచి రిజల్ట్స్ వచ్చింది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, ఇప్పటి వరకు చెప్పినటువన్నీ కూడా నేను అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే. ఒక్కటే పెట్టి కాస్ట్ అని చెప్పాను కదా! అదేంటంటే మన ప్లేట్ ఎప్పుడూ కూడా ప్రోటీన్‌తో నిండి ఉండాలి. ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ ఈ 3తో ఉండాలి. దీంతో పాటు నట్స్ కూడా అని చెప్పాను కదా! వీటికి కొంచెం కాస్ట్ పెట్టాలి. తప్పదండి. మన హెల్త్ బాగుండాలి. రేపు హాస్పిటల్‌కెళ్ళి మనం 2000, 3000, 10,000 లక్షల్లో పెట్టుకోవడం కన్నా నెలకు ఒక 2000 సెపరేట్‌గా మన కోసం అంటూ పెట్టుకొని ఇవి తెచ్చుకుంటే చాలా మంచి యూజెస్ అయితే ఉంటుంది. సో, నేనేమంటానంటే దీనికోసం నేను ఎక్కువ అవసరం లేదండి. చాలా సింపుల్‌గా మార్నింగ్‌తో చెప్పాను కదా! నట్స్ ఏదో ఒకటి తీసుకోవాలని చెప్పి. సో, గ్రౌండ్ నట్స్ మహా అయితే కేజీ 120 ఆర్ 130 మాక్స్ 150 ఒక కేజీ తెచ్చిపెట్టుకొని ఒక పర్సన్‌కయితే చాలా ఎక్కువ 1 కేజీ అనేది రోజు పిడికెడు తీసుకొని నానబెట్టుకొనన్నా సో, ఐ మీన్ సోక్ చేసుకోనన్నా పొద్దునతో తినండి. లేకపోతే అన్నీ రోస్ట్ చేసేసుకొని పొట్టు తీసేసి ఒక బాటిల్‌లో పెట్టుకుంటే రోజు కొంచెం కొంచెంగా తీసుకోవచ్చు. సో, దీనికి కొంచెం మనీ కేటాయించాలి మీరు. అండ్ మీరు కూరగాయలు ఎక్కువ తీసుకోవచ్చు. ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. ఫైబర్ మన బాడీకి ఎప్పుడు కూడా ఫుడ్ తినేటప్పుడు ఫస్ట్ ఫైబర్ తినండి. ఆ తర్వాత ప్రోటీన్ తినండి. ఆ తర్వాత కార్బోహైడ్రేట్స్ తినండి. కార్బోహైడ్రేట్స్ ఎప్పుడు కూడా ప్లేట్‌లో చాలా తక్కువ ఉండాలి. సో, ఎక్కువ ఇంతింత పెట్టుకొని అన్నము, తక్కువ కూర పెట్టుకోకూడదు. అన్నం తక్కువ పెట్టుకొని కూర ఇంత పెట్టుకోవాలి. సో, ఇదొక గుడ్ హ్యాబిట్. నాకిప్పుడు కాదది. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న హ్యాబిట్ ఏమైనా ఉంటే అన్నం కొంచెం ఎక్కువగానే మరీ ఎక్కువ తీసుకోను గానీ, కొంచెం తీసుకుంటాను. బట్ కూర మాత్రం ఎప్పుడు నేను కొంచెం ఎక్కువగానే తింటాను. మా అమ్మ గూడా చిన్నప్పుడు అనేది. సో, నాకది ఇప్పటికి అలవాటుందనమాట. ఇప్పుడేంటంటే అప్పటిలాగా అన్నం తీసుకోకపోయినా కొంచెం తక్కువ తీసుకుంటున్నా. అప్పట్లో నేను 100% తీసుకుంటుంటే, ఇప్పుడు ఒక 60-70% తీసుకుంటున్నా. కూరలు మాత్రం కొంచెం ఎక్కువగా తింటాను. మీరు కూడా అలానే తినండి. ఎందుకంటే వీటన్నిటిలో మనకు ప్రోటీన్ ఎక్కువుంటుంది. అండ్ వీక్‌లో ఒక 5 డేస్ అయినా నేను పప్పుతోనే చేసుకుంటాను ప్రోటీన్ కోసం. పప్పులో ఒకటే ప్రోటీన్ ఏమి ఉండదండి. చాలా వాటిలో ఉంటుంది. బట్ నాకు పప్పు కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. బాగా తింటాను, నచ్చుతుంది. సో, అందుకని చెప్పి దాన్ని కొంచెం ఎక్కువగా చేసుకుంటాను. అది మునగాకు చాలా రకాలున్నాయండి. అన్నీ గూడా ఈజీగా దొరికేటివి అవైలబుల్‌లో ఉండేటివి. అవన్నీ కూడా తినండి. సో, ఇదొక్కటే నేను చెప్పేది. కొంచెం కాస్ట్ ఏమన్నా అంటే ఒక 3000 వరకు మనం స్పెండ్ చేసుకుంటే మంత్‌కి అన్నీ కూడా బాగా దొరుకుతాయి. ఫైబర్ మీకు ఏదైనా తీసుకోవచ్చు. క్యారెట్స్ కానీ, బీట్రూట్ కానీ, కీరా కానీ ఏది నచ్చితే అది. సో, వీటి కోసం కొంచెం మీరు మనీ పెట్టాలి. వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎక్కువ అండి. నట్స్ ఈ 3 అన్నమాట. సో, రైస్ ఇవన్నీ ఆటోమేటిక్‌గా అన్ని ఇంట్లో ఉండేటివి. వెజిటబుల్స్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. మీకు కర్రీ లేకపోయినా పర్లేదు. కూర లేకపోయినా పర్లేదు. అన్నంలో కలుపుకోవడానికి వెజిటబుల్స్ ఉన్నా చాలు. మంచిగా తినేయొచ్చు కడుపు నిండా. సో, ఎప్పుడు కూడా 80% తినండి. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే కింద కూర్చొని తినమని చెప్పాను. అదొకటి కూడా పాటించండి. అదొక టైప్ ఆఫ్ ఎక్సర్‌సైజ్. అది కూడా మీరు కొంచెం ఫాలో అవ్వండి. ఆ తర్వాత తిన్న తర్వాత వాకింగ్ చేయండి. తినేటప్పుడు కొంచెం నములుతూ తినండి. బాగా నవలడం వల్ల ఏంటంటే డైజెషన్ కొంచెం తొందరగా అయిపోతుంది. ఫ్యాట్ ఎక్కువ స్టోర్ అవ్వదనమాట. సో, ఇప్పుడేంటంటే కొంచెంమంది టీవీ చూస్తూ గబా తినేస్తూ ఉంటారు కదా! అప్పుడు ఎక్కువ తినేస్తాం. అసలు నవలం కూడా నవలము. అట్లే మింగడం వల్ల ఏంటంటే డైజెషన్ కూడా స్లో అయిపోతుంది. ఫ్యాట్ కూడా చేరిపోతుందనమాట. సో, కొంచెం తినడం కూడా చాలా ఇంపార్టెంట్. అది ఎలా తింటున్నాం అనేది కూడా చాలా మ్యాటర్. సో, ఇవన్నీ కూడా నిదానంగా ఫాలో అవుతే ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చండి. అండ్ స్లీప్ అయితే ఖచ్చితంగా 7-8 అవర్స్ అయితే ఉండాలన్నమాట. మెయింటైన్ చేసుకోవడానికి అట్‌లీస్ట్ ఒక 6 అవర్స్ అన్నా. ఏంటంటే కొంతమందికి కుదరకపోవచ్చు. పిల్లలున్న వారికి మరి ఇద్దరము 2 మెంబర్స్, 3 మెంబర్స్ పిల్లలున్న వారికి చాలా కష్టం. నేను ఎందుకంటే ఒకడినే చూస్తున్నాను.
కొంతమందికి ఇద్దరు, ముగ్గురు కంపల్సరీగా ఉంటారు కదా! ఆ టైంలో ఒక 6 అవర్స్ అయినా మెయింటైన్ చేసుకొని అండ్ క్వాలిటీ స్లీప్ మధ్య మధ్యలో లేవకూడదు. సో, ఒక్కసారి పడుకున్న మార్నింగే లేవాలి. అండ్ లేచి కొంచెం ఎక్సర్‌సైజ్ కానీ, వాకింగ్ కానీ చేసుకోండి. ఇవన్నీ ఫాలో అవుతే అసలు వెయిట్ ఎందుకు తగ్గకుండా ఉంటారండి? ఖచ్చితంగా తగ్గుతారు. అండ్ సపోజ్ ఒక పర్సన్ ఏంటంటే 10 డేస్ ఫాలో అయిపోయారు డైట్. 11థ్ డే, 12థ్ డే ఇంట్లో ఏదో ఈవెంట్ వచ్చి మిస్ చేసేసారు. లేట్ నైట్ తినడం కానీ, హెవీగా తినడం గానీ చేశారని. 13థ్ డే నుంచి మళ్ళీ ఏంటంటే డీమోటివేట్ అయిపోయారు. అరే! 2 డేస్ ఎలానో పోయింది కదా! తినేస్తే ఏం కాదు కదా! అని చెప్పి మళ్ళీ 13 డేస్ నుంచి నార్మల్‌గా తినేస్తారనమాట. అంటే ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ ఇవేమీ చేయరు. అది చాలా బ్లెండర్ అండి. అసలు నన్నడిగితే 2 డేస్ పోయిందని చెప్పి మొత్తానికి మానేస్తే ఎలా చెప్పండి? రీస్టార్ట్ చేస్తేనే గదా! మళ్ళీ మనము మంచి ప్రాసెస్ చూస్తాం. మన బాడీలో చేంజెస్ చూస్తాము. అన్నీ కూడా లైఫ్ స్టైల్ మారుతాయి. ఏదో ఒక్కరోజు పోయింది కదా! అని చెప్పి మొత్తానికి పక్కన పడేయకూడదు. సో, ఖచ్చితంగా మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. అది కన్సిస్టెన్సీ అంటే. పర్ఫెక్షన్ ఆటోమేటిక్‌గా వస్తుంది. నేను చెప్పేది అదే. కన్సిస్టెన్సీగా మీరు ఒక 2 మంత్స్ ఫాలో అయ్యారనుకోండి, ఆటోమేటిక్‌గా మీరు వెయిట్ లాస్ అయ్యి అసలు చూడలేదు మీరు రిజల్ట్స్ అనమాట. నాకు చాలా బాగా అనిపిస్తుంది. నేను జస్ట్ 21 డేస్ చేశాను. ఆ తర్వాత నేనైతే ఇంటికెళ్ళేసి వచ్చానండి. ఇంటికెళ్ళేసి వచ్చిన నెక్స్ట్ రోజే నేను ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో, వెయిట్ అయితే నేను చెక్ చేసుకోలేదు ఇంటికెళ్ళేసి వచ్చి. ఎందుకంటే నాకు తెలుసు నేను కొంచెం ఓవర్‌గానే తింటా. ఓవర్‌గా అంటే మరీ ఎక్కువ తినలేదు. బట్ ఏంటంటే ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అనేది నేను బ్రేక్ చేశాను. ఇంటికెళ్ళి నేను ఎగ్జాక్ట్‌గా ఒక 9 డేస్ ఉన్నాను. నాకు తెలిసి 5 డేస్ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేశాను. మిగతా 4 డేస్ చేయలేదనమాట. ఎందుకంటే బేస్డ్ ఆన్ సిట్యుయేషన్స్. ఎందుకంటే నేను చెప్పాను గదా! నేనెప్పుడు కూడా నాకు ఎంత ప్రయారిటీ ఇస్తానో ఫ్యామిలీకి కూడా అంతే ఇస్తాను. ఇప్పుడు ఫ్యామిలీ నాకు ఈవెంట్స్ ఉన్నాయి కొంచెం. ఆ ఈవెంట్స్‌లో ఏంటంటే లేట్ నైట్ తినాల్సినంత అవసరం వచ్చింది. నేను ఒక వీడియో కూడా చేశాను షార్ట్‌లో లేట్ నైట్ తింటే మనం ఎలా దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ రోజు అది వెయిట్ గెయిన్ అవ్వకుండా అని చెప్పి. సో, ఎప్పుడైనా మనం లేట్ నైట్ తిన్నప్పుడు ఏంటంటే తినగానే పడుకోకుండా ఒక 1-2 అవర్స్ గ్యాప్ ఇవ్వడం కానీ, అండ్ మార్నింగ్ లేచి ఎక్సర్‌సైజ్ చేసుకోవడం కానీ, ఇది ఒక ఫిజికల్ ఎక్సర్‌సైజ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ చాలా సింపుల్‌గా పెట్టుకోవడం అని ఆల్రెడీ షార్ట్‌లో అయితే చెప్పాను. సేమ్ మళ్ళీ ఇక్కడే చెప్తున్నాను అది కూడా. సో, అవన్నీ కూడా మెయింటైన్ చేసుకోవాలి. నేనున్న 9 డేస్‌లో 5 డేస్ మాత్రం మెయింటైన్ చేసుకోగలిగాను గానీ, రిమైనింగ్ 4 డేస్ ఏంటంటే ఫ్యామిలీతో తినాల్సిన అవసరం వచ్చింది కాబట్టి నేను అక్కడ మిస్ చేశాను. సో, వచ్చిన రోజు నేనేమి ఇవాళ వెయిట్ చెక్ చేసుకోలేదు. బట్ మళ్ళీ నేనైతే సిరీస్ స్టార్ట్ చేస్తానని చెప్తున్నాను కదా! ఇంకా మనం 5 కేజీస్ తగ్గాలి. ఇప్పుడు ఎంతున్నానో తెలీదు. వెళ్ళే రోజైతే 80 కేజీస్ ఉన్నాను. మాక్స్ 80.5 ఆర్ 81 అంతకన్నా ఎక్కువైతే ఉండను. ఇంకా మనం 5-6 కేజీస్ తగ్గాలి కాబట్టి వెయిట్ లాస్ సిరీస్ అనేది ఇంకా బాగా చేస్తామనమాట. ఇప్పటి వరకైతే నేను రెసిపీస్ అవన్నీ కూడా మీతో ఏమీ షేర్ చేయలేదు. సో, నెక్స్ట్ నేనొక 2 వీక్స్ చేద్దామనుకుంటున్నాను. 2 వీక్స్ ఆర్ 1 మంత్ ఏదో ఒకటి చేస్తాననమాట. కంపల్సరీగా అయితే చేస్తాను. 2 వీక్స్ ఫస్ట్ అయితే నేను రైస్ మానేద్దాం అనుకున్నాను. చేసే 2 వీక్స్ కూడా. బట్ మళ్ళీ అనిపిచ్చింది ఇప్పుడు మానేసామంటే మనం లైఫ్ లాంగ్ మానేయాలి. ఈ 2 వీక్స్ అయితే మానేసి మళ్ళీ తినేస్తే ఆటోమేటిక్‌గా వెయిట్ గెయిన్ అయిపోతాం గదా! సో, ఆఫ్టర్‌నూన్ ఒక్కసారే తీసుకుంటున్నాం కాబట్టి అదేమి ప్రాబ్లమ్ కాదనిపిచ్చింది. ఓన్లీ ఆఫ్టర్‌నూన్ రైస్ తీసుకొని మార్నింగ్ అండ్ నైట్ మిగతావన్నీ కూడా డిఫరెంట్‌గా రెసిపీస్ అయితే చాలా చూపించబోతున్నాను నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో. అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ ఒక ఈ వీక్ గ్యాప్ తీసుకుంటాను. ఎందుకంటే పీసీఓడీ కూడా కొంతమంది అడిగారండి. పీసీఓడీ గురించి కూడా కొన్ని చేసి ఆ తర్వాత అయితే మళ్ళీ మనం ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ నేనైతే ఇవాళ మండే అనమాట. ఈ వీడియో షూట్ చేసేటప్పుడు. ఇవాళ నుంచి మళ్ళీ నేను ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అయితే రీస్టార్ట్ చేసేసాను. నేను జస్ట్ ఒక 3-4 డేస్ గ్యాప్ తీసుకున్నాను అంతే. ఆ 3-4 డేస్‌లో హెవీగా ఏం తినలేదు. బట్ కొన్నిసార్లు 8, 9:00కి కొంచెం కొంచెం తిన్నాననమాట. అది కూడా లేకుండా ఇవాళ నుంచి అయితే రీస్టార్ట్ చేశాను. ఈ వీడియో మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా మందికి ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ అయితే ఈ వీడియో చేసేసి ఇంకా ఆ తర్వాత పీసీఓడీ వాటి గురించి అయితే చేయబోతున్నా. ఆ తర్వాత మళ్ళీ అయితే మనం వెయిట్ లాస్ సీరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. సో, ఇవన్నీ మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి మంచి కంటెంట్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. నాట్ ఓన్లీ వెయిట్ లాసే కాదండి. పీసీఓడీ అండ్ థైరాయిడ్ మీకెలాంటి కాన్సెప్ట్ కావాలన్నా ఓకే. మీకు హెల్త్ ఇష్యూస్‌లోనే కాదు మీ లైఫ్‌లో ఏమన్నా ఈ వీడియోస్ కావాలక్క మాకిలా మోటివేట్ చేయండక్క, లేకపోతే మాకు కుకింగ్ కావాలక్క, రెసిపీస్ కావాలక్క ఏమి అడిగినా పర్లేదండి. మీకేవైతే ఉంటాయో థాట్స్ అవన్నీ కూడా నాకు కమెంట్స్‌లో షేర్ చేసుకోండి. ఖచ్చితంగా నేను కమింగ్ వీడియోస్‌లో కొన్నిగా మీకు అన్నీ కూడా షేర్ చేస్తాను. ఇంకా ప్రెజెంట్ అయితే దీని తర్వాత పీసీఓడీ అయితే ఒక 1 ఆర్ 2 వీడియోస్ అయితే కంపల్సరీగా చేస్తాను. ఇంక ఆ తర్వాతయితే మనం మళ్ళీ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అయితే స్టార్ట్ చేస్తాము. ఇంకా మనం 5 కేజీస్ తగ్గాలి కాబట్టి, సో, నాతో పాటు ఎవరెవరు చేశారు ఇప్పటి వరకు ఈ వీడియోలో కూడా కమెంట్ చేయండి. అక్క నేను ఇంత చేసి, ఇన్ని డేస్ చేసి ఇంత వెయిట్ తగ్గాను అని చాలామందయితే కమెంట్ చేశారు. ఈ వీడియో కింద కూడా మళ్ళీ ఒకసారి కమెంట్ చేయండి ఎవరైనా తగ్గింటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు. సో, మళ్ళీ మరొక మంచి వీడియోలో అయితే కలుద్దామండి.
సో, ఇప్పటి వరకైతే వెయిట్ ఎలా మెయింటైన్ చేసుకోవాలో అన్నీ కూడా చెప్పాను కదా! అవి ఫాలో అవ్వండి. ఖచ్చితంగా వెయిట్ అయితే మెయింటైన్ చేసుకుంటారు మీరు. ఇప్పటి వరకు మన గాని వీడియో కానీ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానెల్‌ని. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ బై బై. టేక్ కేర్.